నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్కి ట్రై చేస్తున్నప్పుడు దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు. కొన్నాళ్ళు జాబ్ చేసిన తర్వాత సేవకు వెళదాం అనుకున్నాను. కానీ దేవుడు నన్ను పదే పదే ప్రేరేపించేవాడు. ఆలోచనలో పడ్డాను. అంతలో జాబ్ వచ్చేసింది. అది దేవుని పరీక్ష. సాతాను శోధనో వివేచించకుండా జాబులో జాయిన్ అయిపోయాను. అప్పట్లో 20,000 జీతం వచ్చేది. అయినా ఎప్పుడూ కొరతగానే ఉండేది. ఆఫీసులో ప్రెజర్సు, లేనిపోయిన నిందలు, మనశ్శాంతి ఉండేది కాదు. ఇంట్లో ఏదో ఒక సమస్య, సమాధానం ఉండేది కాదు. మరోపక్క సేవ కోసం ప్రేరేపణ. ఇలాగా 6 సంవత్సరాలు నలిగిపోయాను. ఇంతకన్నా పెద్ద నష్టం జరక్క మునిపే దేవుడికి లోబడాలనుకున్నాను. ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడారు. జాబులో చేరకుండా సేవకొస్తే చేతకాక సేవకొచ్చావని అపహాసిస్తారు. చేసే జాబ్ మానేసి సేవకొస్తే పిచ్చి పట్టిందని తిడతారు. అందుకే ఇవేమీ పట్టించుకోకుండా సేవకొచ్చేశాను. కానీ అప్పటికే మతోన్మాద సంస్థల వారు ఆ ఊరి ప్రజలందరినీ క్రీస్తుకు వ్యతిరేకంగా తిప్పేశారు. అప్పుడు నాకు అర్థమైంది దేవుడు నన్ను ఎందుకు తొందర పెట్టాడో. నేను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకున్నాను. వారి మధ్యన సేవ చేయడం చాలా కష్టమైంది. నేను నా కుటుంబం చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. నేను చేసిన తప్పుకి ఇది శిక్ష. ఈ వ్యతిరేకత వల్ల తక్కువ మందిని మాత్రమే రక్షించగలిగాను. ఇది నా ఆలస్యం వలన కలిగిన నష్టం. నువ్వు ఆలస్యం చేసే ప్రతిరోజు దేవుని చిత్తాన్ని పాడు చేస్తూ ఉంటుంది, దేవుణ్ణి బాధ పెడుతూ ఉంటుంది. సేవకొస్తే దేవుడు నీకు అన్నీ ఇస్తాడని చెప్పను. సేవలో కష్టాలు, పస్తులు, అవమానాలు ఉంటాయి. కానీ సేవలో సంతృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇంకేం కావాలి? అదేంటో తెలీదు. మనకేం కావాలన్నా దేవుణ్ణి అడిగి పొందుకుంటాం. తిరిగి నీకు ఏమివ్వగలం ప్రభువా అని పాటలు పాడుకుంటాం. కానీ ఆయన ఏమైనా అడిగితే ఇవ్వడానికి వెనకాడతాము. బాధపడతాడు కదా. ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే గొప్పగా చెప్పుకుంటాం. కానీ సృష్టికర్త దగ్గర ఉద్యోగం వస్తే చిన్నతనంగా భావిస్తాం. నేను ప్రభు కోసం త్యాగం చేశాను, జాబ్ వదులుకున్నానని ఎప్పుడూ గొప్పగా చెప్పుకోలేదు. ఎందుకంటే నేను గొప్పదాన్ని పట్టుకోవడానికి చిన్నది వదిలేసుకున్నాను. నేను జాబ్ మానలేదు, అంతకన్నా మంచి జాబ్ కోసం కంపెనీ మారాను. నేను మనుషులకు పనిచేయట్లేదు, దేవుడికి పనిచేస్తున్నాను. ఇది ప్రతి సేవకుడి ధన్యత, ప్రతి సేవకుని అతిశయం.